మనం చూద్దాము, శిష్యులు ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకముతో వారి కంటికి కనిపిస్తున్న పరిస్థితులను లెక్క చేయకుండా వారు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయతను కనపరిచి సముద్రంలో ప్రయాణాన్ని ఆరంభించారు, అయితే సముద్రంలో ప్రయాణాన్ని వారు ఆరంభించినప్పుడు అంతా నార్మల్గానే ఉంది, అంతా చాలా సహజంగా నార్మల్గా ప్రశాంతంగానే ఉంది. ఎప్పుడైతే వారు ఆ యొక్క మధ్య దారికి వెళ్ళారో అప్పుడు మహా పెద్ద తుఫాను రేగి వారు ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోసాగింది. అయితే యేసుక్రీస్తు మాటను బట్టి వారు వెళ్ళారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ యొక్క గాలిని, సముద్రమును గద్దించి దానిని నిమ్మలపరిచాడని వాక్యంలో మనం చూడవచ్చు ప్రియులారా. అదే రీతిగా నీ జీవితంలో కూడా నీవు దేవుని చిత్తాన్ని బట్టి వెళ్తూ ఉన్నప్పుడు మొదటగా అంతా బాగున్నా మధ్యలో నీ జీవితంలో ఏవైనా ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు సందేహపడుతూ ఉన్నావా? నీవు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని సందేహపడుతూ ఉన్నావా? అలాంటి సందేహము నీకు వద్దు. నీవు విశ్వాసముతో నీ ప్రయాణమును, నీవు విశ్వాసముతో నీ అడుగులను ముందుకే వేయమని దేవాతి దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రియులారా. గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ టు గో అహెడ్ ఇన్ ఫెయిత్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. విశ్వాసము నుండి ఇంకా విశ్వాసమునకు నీవు ముందుకే వెళ్ళాలి అని, ఇంకను దేవుని మీద నీవు ఆధారపడాలని, ఇంకను దేవుని చిత్తము చేయుటలో ముందుకు కొనసాగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతి అయినా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీవు దేవునికి విధేయత చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఆటంకాలు రావు అని దేవుడు అనలేదు, కానీ ఏ ఆటంకం వచ్చినా, ఏ అడ్డంకు వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఆ పని నీది కాదు, దేవుడు బాధ్యత వహిస్తాడు. గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ వెన్ యు ఆర్ ఒబేయింగ్ గాడ్.